Hi, this is Dr. Jishita working at Cell Health. ఇక్కడ మేము డైట్ ప్రోటోకాల్ రాసిచ్చిన ప్రతి పేషెంట్ కామన్గా అడిగే డౌట్, మీ సెల్ మెటబాలిక్ డైట్లో కోకోనట్ ఆయిల్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావా, లేదా కొలెస్ట్రాల్ అనేది పెరగదా, ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ ఒక్కటే ఆన్సర్, కోకోనట్ ఆయిల్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. అలా కనుక మనం చూసుకుంటే కోకోనట్ ఆయిల్ ప్రతి వంటలోనూ లేదా కోకోనట్కి సంబంధించి ఏదో ఒకటి ప్రతి ఒక్క మీల్లోనూ కన్జ్యూమ్ చేసే కేరళ స్టేట్ మన ఇండియాలోనే హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్న స్టేట్స్లో టాప్ ప్లేస్లో ఉంది. ట్రెడిషనల్ యూసేజ్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని మన కంట్రీలో మనం ఎన్నో ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. సో అలాంటి కోకోనట్ ఆయిల్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్. కోకోనట్ ఆయిల్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఈస్ట్ గ్రోత్ లాంటి ప్రాపర్టీస్ ఎన్నో ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కోకోనట్ ఆయిల్లో ఉన్న క్యాప్రిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్ అండ్ లారిక్ యాసిడ్ ఈ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీకి తోడ్పడుతుంది. ఇందులో కూడా మేజర్గా లారిక్ యాసిడ్ అనేది బెనిఫిషియల్గా ఉంటుంది. కొన్ని రకాల వైరస్ పైన ఉన్న లిపిడ్ లేయర్ని డిస్మాంటిల్ చేయడానికి కూడా లారిక్ యాసిడ్ అనేది మేజర్గా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ని తల్లిపాలుతో ఎందుకు పోలుస్తారు అంటే ఈ రెండిట్లో కామన్గా ఉన్న పాయింట్ లారిక్ యాసిడ్. సెకండ్ ఫంక్షన్, ఎనర్జీ. కోకోనట్ ఆయిల్లో ఉన్న మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్కి మిగిలిన ఆయిల్స్ లాగా డైజెస్టివ్ ఎంజైమ్స్తో అవసరం ఉండదు. కోకోనట్ ఆయిల్ కన్సంప్షన్ తర్వాత బాడీ అనేది దాన్ని డైరెక్ట్గా అబ్జార్బ్ చేసుకొని కీటోన్స్ని ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ని ఫ్యూయల్ లేదా ఎనర్జీ రూపంలో అందిస్తూ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ యొక్క థర్డ్ ఫంక్షన్, బ్రెయిన్ హెల్త్. కోకోనట్ ఆయిల్ కన్జ్యూమ్ చేసిన తర్వాత అందులో ఉన్న మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి కీటోన్స్గా మారి బ్రెయిన్ సెల్స్ ఇంకా న్యూరాన్స్ని స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా ఫోర్త్ వన్, కొలెస్ట్రాల్. కోకోనట్ ఆయిల్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడం వల్ల హెచ్డిఎల్ అనేది పెరిగి విఎల్డిఎల్ ఇంకా ట్రైగ్లిజరైడ్స్ అనేది తగ్గుతుంది. అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. దీనివల్ల మనకి కార్డియాక్ హెల్త్కి ఎలాంటి హాము జరగదు. నెక్స్ట్ వన్, స్కిన్ కేర్. కోకోనట్ ఆయిల్కి జెంటల్ మాయిశ్చరైజింగ్ క్వాలిటీ అనేది ఉంటుంది. సోరియాసిస్ ఇంకా ఎగ్జిమా లాంటి కండిషన్స్లో మనం కోకోనట్ ఆయిల్ ఇంటేక్ కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వల్ల స్కిన్ యొక్క డ్రైనెస్ అనేది తగ్గి ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు షవర్ చేసుకున్నాక డ్రైగా ఉన్న ఏరియాస్లో కోకోనట్ ఆయిల్ అప్లై చేసి ఒక 5 minutes దాని మీద డ్రై టవల్ అనేది వ్రాప్ చేసి ఉంచడం వల్ల స్కిన్ యొక్క మాయిశ్చరైజింగ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఇది కాకుండా హెయిర్ హెల్త్. కోకోనట్ ఆయిల్లో ఉన్న మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది హెయిర్ షాఫ్ట్స్లోకి ఈజీగా అబ్జార్బ్ అయ్యి హెయిర్ యొక్క ప్రోటీన్ లాస్ని తగ్గించడానికి ప్లస్ హెయిర్ థిక్గా షైనింగ్గా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. కోకోనట్ ఆయిల్ యొక్క ఇంకొక ఫంక్షన్ కనుక మనం చూసుకుంటే వూండ్ హీలింగ్ ప్రాపర్టీ. దీంట్లో ఉన్న యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీనే మనకి వూండ్ హీలింగ్ ప్రాపర్టీకి కూడా తోడ్పడుతుంది. మనకి ఏదైనా మైనర్ కట్స్ కానీ లేకపోతే బర్న్స్ కానీ ఉన్నప్పుడు 1/2 tablespoon ఆఫ్ కోకోనట్ ఆయిల్లో 1/2 tablespoon ఆఫ్ అలోవెరా జ్యూస్ మిక్స్ చేసి వూండ్ మీద అప్లై చేయడం వల్ల హీలింగ్ ప్రాపర్టీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇది కాకుండా ఇంకొక మేజర్ ఫంక్షన్ అనేది డీటాక్సిఫికేషన్ త్రూ ఆయిల్ పుల్లింగ్. ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఒక 15 to 20 minutes మనం కోకోనట్ ఆయిల్తో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల ఓరల్ క్యావిటీలో ఉండే టాక్సిన్స్ అనేవి ఎలిమినేట్ అవ్వడానికి ప్లస్ ఓరల్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి కూడా కోకోనట్ ఆయిల్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో 20 grams కోకోనట్ ఆయిల్ వేసి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని తాగడం వల్ల కాన్స్టిపేషన్ నుంచి కూడా మనం రిలీవ్ అవ్వచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కోకోనట్ ఆయిల్ని మనం ఎలా కన్జ్యూమ్ చేయాలి అని కానీ తెలుసుకోవాలనుకుంటే పెద్దవాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఒక 10 grams డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడము, లేదా మీరు తీసుకునే బ్లాక్ కాఫీలో యాడ్ చేసుకోవడము, లేదా సూప్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే చిన్నపిల్లల్లో అంటే 14 years బిలో పిల్లల్లో కనుక మీరు ఇవ్వాలి అని అనుకుంటే మార్నింగ్ ఒక 5 grams, ఈవినింగ్ ఒక 5 grams ఇవ్వచ్చు. సో ఇన్ని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్న కోకోనట్ ఆయిల్ని మీరందరూ మీ డే టు డే లైఫ్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.